ఈడెన్ గార్డెన్స్లో ఒక అన్ఫార్చునేట్ లాస్ అయితే మనం నమోదు చేసుకున్నాం. ఈడెన్ గార్డెన్స్ నుంచి ఇప్పుడు అటెన్షన్ గువాహటి అస్సాం బర్సాపరా స్టేడియంలోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సాయిల్ డిఫరెన్స్, పిచ్ డిఫరెన్స్ చాలా వరకు మాట్లాడుకోవాలి. లెట్స్ సీ హౌ ద పిచ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎప్పుడు స్పిన్కి ఫేవర్ అవుతుంది అన్న సంగతి మనకి తెలిసిందే. కానీ మన అబ్సెషన్ వల్ల జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ గెట్టింగ్ అ ర్యాంక్ టర్నర్ పిచ్ పైన వాటర్ 4 days వేయకుండా దాన్ని పిచ్ స్వరూపాన్ని మార్చేశారు. అండ్ దట్స్ వై ఇట్ బికేమ్ డిఫికల్ట్ టు బ్యాట్ ఆల్సో. తెంబా బౌమా, కేఎల్ రాహుల్, ఇలా వాషింగ్టన్ సుందర్, ఇలా 2-3 ప్లేయర్ల మీదగా 2 జట్ల నుంచి ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతూనే వచ్చారు. మరి ఈ స్ట్రగుల్ పక్కన పెడితే బర్సాపరా స్టేడియంలో అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇట్ విల్ డెఫినెట్లీ బీ బెటర్ అని క్యూరేటర్ అయితే చెప్పాడు. ప్లస్ ఇప్పుడు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీసీసీఐ నుంచి ఒక అడ్మినిస్ట్రేటర్ ఇస్ పర్సనలీ మానిటరింగ్ ద పిచ్. క్లియర్గా ఇలానే ఉండాలి. ర్యాంక్ టర్నర్ అబ్సెషన్ నుంచి పక్కన పెట్టి మనం ఈ మ్యాచ్ గెలవాలి, పరువు నిలబెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్. న్యూజిలాండ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అయిన సౌత్ ఆఫ్రికా కూడా మనల్ని ఇండియాలో డిఫీట్ చేస్తే ఇంకా కంప్లీట్గా ఇండియా డామినెన్స్ లేనట్టే, ఎస్పెషల్లీ అట్ హోమ్ అని కన్ఫర్మేషన్ మనం తెచ్చేసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకుండా అట్లీస్ట్ డ్రా చేసుకునే విధంగా అన్న మన పిచ్ ఉండాలి అని చెప్పి ఒక ఈవెన్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్, విచ్ మీన్స్ గువాహటీలో డెఫినెట్లీ బాల్ బౌన్స్ అయితే అవుతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ ఫేవర్ ద పేసర్స్. స్పిన్కి కూడా Day 3, Day 4 నుంచి ఇట్ విల్ స్టార్ట్ టర్నింగ్ ఫర్ దెమ్. సో హోప్ఫుల్లీ మనం ఫస్ట్ టెస్ట్లో రిపీట్ అయిన మిస్టేక్స్ చేయకుండా ఈ టెస్ట్లో అన్న క్లియర్ బ్యాట్స్మెన్ అండ్ ఒక అద్భుతమైన బౌలింగ్ అటాక్తో లెట్స్ హోప్ దట్ గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ అండ్ ఎవ్రీబడి గెట్స్ అస్ అ విక్టరీ. బికాస్ ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అనేది ఒకప్పుడు ఫారిన్ టీమ్స్కి ఇంపాసిబుల్ డ్రీమ్ లాగా ఉండేది. కానీ న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ దాన్ని చెరిపేసింది. సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డూయింగ్ ఇట్. అలా అవ్వకుండా ఉండాలని యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లెట్స్ విష్.